Oh my God. Yeah. How is it? Super. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వాగ్ విత్ స్వాతి. ఈరోజు వీడియో చాలా స్పెషల్, చాలా క్లోజ్ టు మై హార్ట్. మన లైఫ్లో కొన్ని రోజులు ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, కానీ ఆ మూమెంట్స్ మన మనసులో చాలా రోజులు నిలిచిపోతాయి. ఈరోజు అలాంటి ఒక బ్యూటిఫుల్ మెమరీ మీకోసం. సమ్మర్ వచ్చిందంటే మేము మా కజిన్స్ ఎక్కడో ఒక చోట అయితే కలుస్తాం. అలా ఈసారి ఈ మామిడి తోటలో ప్లాన్ చేసాం. ఎందుకు కలిసామన్నది మున్ముందు మీకు ఈ వీడియోలో తెలుస్తుంది, చూడండి. ఈసారి మా గ్యాదరింగ్ని, మా హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో షూట్ చేశాను. ఈరోజు ఇంకా స్పెషల్గా ఉండాలని మేమందరం ట్రెడిషనల్గా రెడీ అయ్యాము. మంగళగిరి శారీస్ వేసుకున్నాం, చేతులకేమో గోరింటాకు పెట్టుకున్నాము, జడల్లో మల్లెపూలు, కాళ్ళకి పసుపు రాసుకున్నాము, మట్టి గాజులతో ఫుల్ ఆన్ ట్రెడిషన్స్కి బ్రాండ్ అంబాసిడర్స్ అనుకోండి. అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనము మామిడి తోటలో మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాం. అది కూడా మన తెలంగాణ స్టైల్లో పెట్టబోతున్నాం. ఇక్కడ అసలైన కాంపిటీషన్ స్టార్ట్ అయిందండి. ఎవరికి ఎన్ని కాయలు ఎక్కువ కోసుకొస్తారా అని ఇద్దరిద్దరుగా డిస్కస్ అయ్యి వెళ్ళారు. నేనైతే వీళ్ళని క్యాప్చర్ చేయడంలో బిజీగా ఉన్నాను. ఈ కాయలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి, ముక్క తెగటం కూడా చాలా కష్టం అనిపించింది. మొత్తానికి ఈ కాయలు చాలా గట్టిగా ఉన్నాయండి. ఏదో నాటుకాయలట, అందుకనే కొంచెం టైం పట్టింది. నూనె ప్యాకెట్ కట్ చేయడానికి కత్తెర తెచ్చుకోలేదని పాపం కత్తిపీటతోనే కట్ చేసింది వదిన. ఇది ఇలా ఉండగా ఇంకోవైపు వెల్లుల్లి కూడా స్టార్ట్ చేశారండి. ఎందుకంటే మామిడికాయ పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చాలా పట్టేది ఏంటంటే వెల్లుల్లే. సో అందుకనే ఆ వెల్లుల్లి బ్యాచ్ కొంచెం ఎక్కువ మంది ఉన్నారనమాట. ఇక్కడ కొన్ని డిస్కషన్స్ కూడా జరిగాయండి. ఏంటంటే మామిడికాయ పచ్చడిలో ఆవపిండి వేయాలా వద్దా అని. కొంతమంది వేయమంటారు, కొంతమంది వద్దంటారు. కానీ నేను మాత్రం చాలా స్పెసిఫిక్గా మా అమ్మమ్మ ఎట్లా చేసిందో అట్లా చేయండి అని చెప్పాను. సో ఫైనల్గా ఆవపిండి లేకుండా మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాం. అక్కలు అండ్ వదినలు అందరితో కలిసి మామిడికాయ పచ్చడి పెట్టడానికి వచ్చా. అండ్ ఇది మన తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి మాత్రం కాదు. ఓకే, సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తామో నువ్వుల నూనెతో మాత్రమే పెట్టేవాళ్ళు. సో మేము ఈరోజు నువ్వుల నూనెతో పెడుతున్నాం. నా పక్కన ఒక ఎల్లో కలర్ శారీ అక్క ఉంది కదా, గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తా. మా అక్క వాళ్ళు కొట్టించుకొచ్చిన కారం వచ్చేసి పసుపు, ఇది వచ్చేసి మన కల్లుప్పుని దంచి తీసుకొచ్చారా వదిన. మా అమ్మమ్మ వాళ్ళు మెంతి పిండి తప్పకుండా వాడేవాళ్ళు. ఇవి మన తోటలో వచ్చిన కాయలు. సో ఇంకా అవుతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసారా వదిన కొంచెం శుభ్రం చేస్తుంది మిగతావి. ఈ వెల్లుల్లి వచ్చేసి ఆర్గానిక్ వెల్లుల్లి మా వదిన వాళ్ళ తోటలో పండించారు. వెరీ హెల్దీ అండ్ ఇంత ఆర్గానిక్ మన తోటలో మనం చేసుకోవడానికి నేను స్పెషల్గా హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చాను. అండ్ ఆల్సో మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత అన్నం అనేది కంపల్సరీ, అదొక ఎమోషన్. ఇద్దరు వదినలు పెద్దోళ్ళు వాళ్ళతో కల్పించి తర్వాత తిందాం. జాడి ఇది నీకు అవునా? ఇది నాకు, ఇది అక్క వాళ్ళకి. ఓకే, వాళ్ళు అక్కడ తెగ్గ గోల చేస్తున్నారు, అందుకనే కాముగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడికి తీసుకొచ్చా. సో నువ్వుల నూనె, మామిడికాయ ముక్కలు, కారం, ఉప్పు, వెల్లుల్లి, మెంతిపిండి, పసుపు. ఇవి మన ఇంగ్రీడియంట్స్. తెలంగాణ మామిడికాయ పచ్చడి పెట్టేది ఇది పద్ధతి. వాళ్ళ దగ్గర పెడుతుంటే గోల చేస్తున్నారు, సో సపరేట్ గా తీసుకొచ్చారు. జై శ్రీరామ్. అలా మనం చేసే ప్రతి మంచి పనిలో అలా దేవుణ్ణి స్మరించుకుంటే ఆ పని దిగ్విజయంగా జరుగుతుందని మా పెద్దమ్మలు చెప్పారు. మన ప్రాసెస్కి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి ఇటు చూడండి ఒకసారి. మా వదిన మంచిగా మామిడి పండు వేస్తుంది పొద్దున్నే, వీళ్ళతో నాకు సంబంధం లేనట్టు. అలా పచ్చడి కలిపిన జార్లో మళ్ళీ అన్నం వేసుకొని కలుపుకొని తింటే నాకు ఇప్పటికీ నోరూరుతుందంటే అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. ఇందాక మా డిస్కషన్లో తేలింది ఏంటంటే నువ్వుల నూనె ఆల్రెడీ వేడి, ఆ పైన మళ్ళీ ఆవపిండి వేస్తే ఇంకా వేడి చేస్తుందని. అందుకనే మా అమ్మమ్మ ఆవపిండి వేసేది కాదని మాకు అర్థమైంది. అన్నం రెడీగా ఉంది. ఎవరెవరు ఎక్సైటెడ్గా ఉన్నారు తింటానికి?
వీళ్ళ ఫీడ్బ్యాక్ ఏముంటుందో మరి. యమ్మీ యమ్మీ బాగుంది సూపర్ చాలా బాగుంది నాకు నాకు బాగుండేసరికి అందరు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. నాకు పెట్టవా టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పనా? ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మామిడికాయ ఆర్ సంథింగ్, ఇట్స్ బికాస్ ఆఫ్ లవ్. మనందరం కలిసి పెట్టడం వల్ల దీని టేస్ట్ ఎన్హాన్స్ అయింది. వాట్ యు సే? సో మళ్ళీ మనం సమ్మర్ లో కలిసినప్పుడు మళ్ళీ పెట్టుకుందాం. మేము ఈ అన్నం కంప్లీట్ చేసేలోపు మీరు వెళ్ళి తోట టూర్ వేసుకుని రండి. ఈ మామిడి తోట చాలా పెద్దదండి. నాకు ఎకర్స్లో అయితే తెలీదు, కానీ ఇక్కడ మీరు ఒక మామిడి పండు పేరు చెప్పండి, అది లేదు అన్న మాట మీకు వినిపించదు. అన్ని రకాల మామిడి పండ్లు ఉన్నాయి. నా ఫేవరెట్ వచ్చేసి హిమాం పసంద్. ఇప్పటి వరకు మీరు హిమాం పసంద్ తినకపోతే మీరు యాక్చువల్ మామిడి పండు తిన్నట్టు కాదండి. ఒక్కసారైనా హిమాం పసంద్ ట్రై చేయండి. ద టాప్ నాచ్ అనుకోండి. మామిడి పండు ఎన్ని రకాలున్నా హిమాం పసంద్ విల్ బీ ద టాప్ మోస్ట్. అంతే. ఇంతకీ మనందరం కలిసి పెట్టిన మామిడికాయ పచ్చడి ఎలా ఉంది? మనందరం కలిసి పెడితే ఎలా ఉంటది? రమ్య, ఈ వీడియో ఎట్లయినా చేసి వైరల్ అవ్వాలి. అవుద్ది స్వాతి, మనందరం ఇంత మంచిగా మామిడి తోటలో మామిడికాయ కారం పెట్టాం కదా. ప్లస్ మనం వాడిని అన్ని ఆర్గానిక్ ఐటమ్స్, కంపల్సరీ సక్సెస్ అవుద్ది. వెదర్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. మంచిగా ఉంది అసలు క్లైమేట్. చూసావా ఇంత ఎండాకాలం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అందులో మన అక్కలు తట్టుకోలేరు కదా ఎండకి, అందుకే ఇలాగా సెన్సిటివ్ కదా వాళ్ళు, సరిపోతుంది. వీడియోల కోసం ఈ తోట అంతా పాడు చేస్తారేమో. అవునే, మరి వాళ్ళకి ఎలా చెప్తాం? ఏదో ఒకటి చెప్దామా? కానీ కాయలు కూడా కోస్తున్నారుగా. అదే కదా, మరి వదినలే చెప్పలేకపోతున్నాం. బాగోదు కదా. ఏం చేద్దాం? ఏం చేద్దాం? కడిగానని కాదు ఇప్పుడు ముఖ్యం. అసలు మామిడికాయ పచ్చడి పెట్టాం, కొంచెం టేస్ట్ చూస్తారా? నేను పెడతానండి. ఎలా ఉంది? మా అమ్మ పెట్టినట్టే ఉంది. 30 ఏళ్ళ నుంచి ఇదే డైలాగ్. ఇందాక ఒకటి గుర్తుపెట్టుకోమన్నాను కదా, ఈ అక్క వంట చేయకుండా వచ్చిందట. అన్న 2 hours నుంచి ఒకటే కాల్స్ చేసి సతాయించాడు అక్కని. Please do subscribe to Swag with Swati.